హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి అయితే చూద్దాం. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు అంటూ రావడం జరిగింది ఈనాడు పేపర్లో. పొరపాట్లకు తావు లేకుండా చర్యలు, హాల్ టికెట్పై తాజా ఫోటో అంటించాలి, హాల్ టికెట్ ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్న టీజీపీఎస్సీ అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ పకడ్బందీ నిబంధనలను రూపొందించింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు రావద్దని అంది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమని అంది. నిబంధనలను పాటించకున్నా, నిషేధించిన వస్తువులను తీసుకెళ్లినా, మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన పోలీస్ కేసు నమోదు చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామంది. పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది అంటూ ఇచ్చారు. ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం అంటూ ఇచ్చారు. వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రం, పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్ తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్పై సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్ టికెట్పై ఉన్న ఫోటో, అభ్యర్థి అంటించిన ఫోటో, సంతకం, నామినల్ రోల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డుపై ఫోటో, సంతకాలు సరిపోలాలి. అయితే ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా మరిన్ని నిబంధనలు అంటూ కూడా ఇచ్చారు. హాల్ టికెట్ను A4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్పోర్ట్ ఫోటోను అతికించాలి. ఫోటో పెట్టకుంటే అనుమతించరు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ఫోటో సరిగా ముద్రించి లేకుంటే అభ్యర్థి గెస్టెడ్ అధికారి లేదా చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనివ్వరు. అదేవిధంగా హాల్ టికెట్ ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది.